అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు చికెన్ గోంగూర చేయబోతున్నానండి. అది ఎలాగో చూసేయండి. అది సండే రోజున మా నాన్నగారు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తీసుకురమ్మన్నాను. మటన్ ఎప్పుడు తీసుకొస్తూనే ఉన్నారు కదా, ఈసారి చికెన్ తీసుకురండి అని చెప్తే చికెను గోంగూర. ఇక్కడ మా ఊర్లో గోంగూర పొద్దున్నే వచ్చిద్దండి. సండే రోజు రాదండి, మిగతా రోజుల్లో వస్తూనే ఉంటాయి. సండే రోజు రాలేదని అక్కడ నుంచి తెమ్మన్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, ఈ చికెన్ తీసుకొచ్చారు. కొత్తిమీర, ఒకటి గోంగూరను పచ్చిమిరపకాయలు తెమ్మంటే మా నాన్న పెద్ద పెద్ద కట్టలు గోంగూర 3 తీసుకొచ్చి, ఇంకా టమాటాలు కూడా తీసుకొచ్చారు. కొత్తిమీర ఉందంటే కూడా తీసుకొచ్చారు మా నాన్న. ఇప్పుడు ఈ కడాయిలో నేను కూరకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో జీలకర్ర, లవంగ, చెక్క వేస్తున్నాను. ఇప్పుడు పెద్దఉల్లిపాయలు కోసి వేస్తున్నానండి. జీలకర్ర పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు. జీలకర్ర పొడి లేదని నేను ఇంట్లో జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకున్నాను. ఈ 2 రోజుల నుంచి వీడియోలు తీయడమే కుదరలేదండి నాకైతే. నేను అప్పుడు రెండో రోజున చికెన్ తీసుకొచ్చి మా నాన్నగారు తీసుకొచ్చారుగా, ఇంకా రెండో రోజున వండుకొని షూట్ చేసుకున్నాను వీడియో. ఇంకా దాని తర్వాత ఇంకా వీడియోలు చేయడం కుదరలేదు. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా కోసి వేసుకోవాలండి. ఒక ఎండుమిరపకాయ తుంచి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఈ ఎండాకాలంలో అసలు పగలు అనేది ఎక్కువగా అయిపోతుందండి. రాత్రి అనేది తక్కువగా ఉంది. తొందరగా తెల్లారైపోతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పిల్లలతో పనిచేసి ఇంకా
అయ్యేసరికి పడుకుంటాము. మళ్ళీ తొందరగా పొద్దున్నే అయిపోతుంది. తెల్లజారున వెళ్ళి ఇంకా నిద్ర సాలలేక కళ్ళేమో మంటలు వస్తున్నాయండి. నిద్ర సరిపడినంత నిద్ర పోకపోతే ఇంకా కళ్ళు మంటలు వస్తాయి. ఇంకా నిద్ర కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వెంటనే ఈ టమాటాలు కూడా వేసుకోవాలి. కళ్ళు మంటలు వస్తున్నాయండి నాకైతే నిద్ర సరిపోక. ఈ పిల్లలతో ఇంకా మధ్యాహ్నం పూట కూడా నిద్ర ఉండదండి. మా అమ్మాయి పడుకుంటే మా అబ్బాయి మేలుకొని ఉంటాడు. మళ్ళీ ఆ అబ్బాయి ఎటు వెళ్తాడో ఏమో అని ఏం చేస్తాడో ఆ పిల్లోడిని చూసుకోవడమే సరిపోయింది ఇంకా నాకైతే. వాళ్ళిద్దరు పడుకునేటప్పుడు నాకేమో పని ఉండేదిగా, ఏదో ఒక పనిలో లేకపోతే సీరియల్స్ వస్తూ ఉంటాయి, సీరియల్స్ చూసుకోవడం అలా అవుతూ ఉంటుంది నాకైతే. ఇంకా నిద్రపోను, అవి నిద్ర సాలలేక ఇంకా కళ్ళు మంటలు వస్తున్నాయి. కొంచెం నిద్రపోతే రిలీఫ్ అనేది ఉంటుందండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా కాదండి, ధనియా పౌడర్ అండి ఇది. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. ఈ గోంగూర నుంచి నీరు వచ్చింది కదండి, ఉడికితే బాగా మెత్తగా అయితే ఇంకా కడుక్కున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో చికెన్లో నుంచి కూడా నీరు వచ్చింది కదండి, ఆ నీరుతో బాగా ఉడికి ఇంకా చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. చూసారు కదా, ఉడికిద్ది. ఇంకా మెత్తగా అవ్వాలండి గోంగూర అనేది. ఇలా కలుపుకోవాలి, లేకపోతే అడుగున పట్టేసిద్ది. ఇంకా మా ఆయన కూడా ఊరు వెళ్ళిపోయారు పని మీద. ఇంకా ఈ కూర ఏమో ఇంకా నేను 2 రోజులు తిన్నానండి. ఇంకా వీడియో కూడా తీయలేదు. 2 రోజులు ఇదే తిన్నాను. 2వ రోజున కూడా ఉండిద్ది కదా కొద్దిగా, అదే తిన్నాము. రాత్రి అయితే పెరుగు వేసుకొని తినేసాము. నెక్స్ట్ రోజు చెప్తుంది నేను. నెక్స్ట్ రోజు కొద్దిగా ఉంటే పొద్దున్న ఇది తినేసి మధ్యాహ్నం పూట ఇంకా సాయంత్రం ఏమో పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా పెరుగుతో తినేసాము. ఇది మెత్తగా ఉడకాలండి. నేను దీంట్లో పెడుతున్నా, అదే ఇలా పైన పెట్టేసి ప్లేటు కాసేపు ఉడికించుకుందాము. सो जा बेटे, तू भी आता. మా అబ్బాయి పొద్దున్నే నాతో పాటు లెగిసేస్తాడండి, నిద్రపోడు నేను లేకపోతే.
ఏంటో 4 సంవత్సరాలు వచ్చినాయి, 4వ సంవత్సరం నడుస్తుంది. అయినా అమ్మ నన్నైతే వదలట్లేదు. నాకైతే విసుగొస్తుంది అసలు, ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడేమోనని. అసలు ఆ వయసు పిల్లలు 4వ సంవత్సరం వచ్చి ఎంత చక్కగా ఆడుకుంటారో వేరే పిల్లలైతే. మా అబ్బాయి అయితే అసలు చెయ్యడు అలా. నేను ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తాడండి. గోంగూర అనేది ఉడికిపోయిందండి, ఇంకా చికెన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో నుంచి ఈ చికెన్ల నుంచి నీరు వచ్చి చక్కగా ఉడికించుకోవాలండి. కొందరు పిల్లలు ఇలాగే ఉంటారేమోనండి. అసలు పొద్దునే పూటే కదండి పని చేసుకునేది. ఇంకా పొద్దున్నే నాతో పాటు లెగిసేస్తాడు, ఏడుస్తాడు ఎత్తుకోమని. ఇక్కడ ఇంకా ఉడికించుకోవాలిగా. ఈ చికెన్ వేసాను కదండి, ఇలా ప్లేట్ పెట్టి నీరు వచ్చేది కదా, బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మా అమ్మాయి అదేనండి కలిజా అంటారు కదా, గుండెకాయ, అది కాలుస్తున్నాను. వాళ్ళు తింటారంట పిల్లలు, మా పిల్లలు. ఇంకా కాలిచ్చి ఇద్దరికి చెరవ సగం చేసి ఇస్తాను, తినేస్తారు. ఇక్కడ వండుతుంటే ఇంకా వేసే అని బౌల్ తీసుకొచ్చుకొని ఉంచేస్తారు మా పిల్లలు. గిన్నె తీసుకొచ్చి, ఉడకలేదు ఉండంట్రా అని చెప్పి అరిస్తాను నేనైతే. అది తొందరపడుతున్నారని ఇద్దరు ఇంకా అది ఉంటే కాలిచ్చి ఇద్దరికి చెరవ సగం వేసి ముక్కలు కోసి ఇస్తే తింటున్నారండి మా పిల్లలు. ఒక్కడే ఆడుకోవడం అనేది చెయ్యడు అసలు. నేను ఎక్కడ ఉంటే అక్కడ లెగిసి అసలు పొద్దున్న పూట మరీ సతాయించుకొని తింటాడు. ఇంకా వాడికి ఏదో ఒకటి చెప్పి ఇంకా ఫోన్ ఇస్తే అప్పుడు ఊరుకుంటాడు. అప్పుడు వదులుతాడు నాకు. ఆ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడండి. ఇంకా నేను తొందరగా ఇంకా ఇల్లు వాకిలి ఊడ్చుకొని, ఇంకా ఉంటాయి కదా తినేది గిన్నెలు, రాత్రి అవి వేసి బయట కడిగేసుకొని, ఇంకా బట్టలు నానబెట్టుకొని బట్టలు ఉతికి ఇంకా వాళ్ళకి టిఫిన్ అనేది వేసి తినిపిస్తానండి. ఇంకా ఆ తర్వాత ఇంకా తిన్న తర్వాత ఇంకా వంట పని చూసుకుంటాను. మా అబ్బాయి అయితే అలా సతాయించుకుని తింటాడండి. ఎప్పుడు వదులుతాడో అసలు, చక్కగా ఏడవకుండా 5వ సంవత్సరం వస్తే వదిలేస్తాడేమో అని అనుకుంటున్నాను. ఉఠో उठो उठो, उषा करते हैं, उठो उठो, बैठे जाने माँ खड़ो। మా అబ్బాయి అసలు ఎక్కడ పడితే వచ్చేస్తాడు. మా అమ్మాయి అయితే అసలు అంతా సతాయించుకొని అలా సతాయించదండి. కొద్దిగా పర్వాలేదు మా అమ్మాయి. మా అబ్బాయి లాగా కాదు. మా అబ్బాయి మరీ ఎక్కువగా సతాయిస్తాడు, చిరాకు వచ్చిద్ది అసలు. కొద్దిగా ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేస్తున్నాను. చూసారు కదా నీరు వచ్చి ఎలా ఉడుకుతుందో. కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేసానండి.
ఈ వాటర్తో బాగా ఉడికించుకోవాలి. చాలా స్పైసీగా టేస్టీగా ఉండిద్దండి. ఇలా చేయండి ఈ స్టైల్లో అన్నీ వేసి, చాలా టేస్టీగా ఉండిద్ది. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా పైన కొత్తిమీర కూడా వేసేస్తానండి. ఉడికిన తర్వాత వేద్దామంటే ఇక మా పిల్లలు ఇంకా ఆగరు కదా, ఏదో ఒకటి గొడవ పొడి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళని చూసుకోవడమే సరిపోయిద్ది. మళ్ళీ బయట గడి తీసింది, ఎక్కడికి వెళ్తారని ఇంకా ముందే వేసేసుకున్నాను. మళ్ళీ పిల్లలు ఎటు వెళ్తారని ఆ టెన్షను. చూసారు కదా ఉడుకుతుంది. ఇలా కలుపుకోవాలండి, లేకపోతే అడుగున పట్టేసిద్ది. కొంచెం నీరు ఉంది కదండి, ఈ నీరు కొంచెం ఆవిరి కొంచెం కొద్దిగా చిక్కగా ఉన్నప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా ఇలా చిక్కబడింది. ఇలా ఉండాలండి. నాకైతే ఇది సరిపోయిద్ది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వంటకం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది. చూశారు కదా గోంగూర చికెను. మెత్తగా అయిపోయిందండి గోంగూర. అంతేనండి, చూశారు కదా ఎలా ఉందో మన గోంగూర చికెన్. ఓకేనండి, బాయ్.